40 ఏళ్లుగా మద్యానికి దూరం కాట్రేవ్ అనే విలేజ్ 40 సంవత్సరాలు అయిందట మద్యానికి దూరం అయ్యి. మద్యం అనే పదం కానీ మద్యం అనే వ్యవహారం కానీ ఆ ఊర్లో లేదట. ఇది ఒక రకంగా విచిత్రంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రతి ఊర్లో ఒక 10 నుంచి 15, 20 బెల్ట్ షాపులు, దావతులు, చికెన్ బిర్యానీలు, చిన్న చిన్న రెస్టారెంట్లు, అసలు మందు మద్యానికి కొదవలేదు ఏ ఊర్లో పోయినా. ఈ పరిస్థితి నుంచి కాట్రేవ్ అనే విలేజ్ అట అసలు మద్యం అనే మాట ఎత్తొద్దట. మద్యం అనే చుక్క కూడా 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 నెలలు కాదు. చాలా గ్రేట్ ఆ విలేజ్. ఎక్కడ ఇది? ఆదర్శంగా నిలుస్తున్న భువనగిరి జిల్లాలోని గ్రామం. భువనగిరి జిల్లాలో కాట్రేవ్ అనే గ్రామం అట. రాష్ట్రంలో మరికొన్ని గ్రామాల్లోనూ మద్య నిషేధం కట్టుబాటు ఉంది. గ్రామ యువతకు కూడా దూరమే. ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతుంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో 4 దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. కాట్రేవ్ గ్రామ ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని గ్రామాలను కొన్నేళ్లు మద్యం విక్రయాలు వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనార్హం. కాట్రేవ్లో అయితే సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతుందట. మత్తు నుంచి విముక్తి. ఇగో దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ప్రజలు, అనేక గ్రామాలకు సంబంధించిన పెద్దలు, రాజకీయ పార్టీ నాయకులు. 40 సంవత్సరాలట మద్యం అనే మాట కానీ మద్యం అనే చుక్క మద్యం ఆడ కనిపించకుండా మామూలు విషయం కాదు. 1995లో 1994లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అఖండమైన మెజార్టీతో గెలిచిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నానని అప్పట్లో చెప్పిండు. 226 సీట్లు వచ్చినాయి ఆయనకి. ఆ మాట కట్టుబడి ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం సంపూర్ణ మద్యపాన నిషేధం పైన పెట్టిండు. దాని తర్వాత 95లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిండు. కానీ ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రభుత్వ యంత్రాంగానికి సాధ్యం కాలేదు సంపూర్ణ మద్యపాన నిషేధం. అది ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ప్రభుత్వానికే సాధ్యం కాక చేతులు ఎత్తేసి మద్యపాన నిషేధాన్ని తీసేసింది. మళ్ళీ మద్యాన్ని ఏరులై పారించారు, అమ్ముకున్నారు. దాంతో ప్రభుత్వం ఆదాయాన్ని గడించింది. ప్రభుత్వాలే ఇయ్యాల మద్యాన్ని టార్గెట్ పెట్టి అమ్ముతున్నాయి. ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ పెడతారు. ఈ నెలలో ఇన్ని కోట్లు అమ్మారు, ఇంకో నెలలో ఎందుకు తగ్గింది, మద్యం అమ్మకం ఎందుకు తగ్గుతుంది, ఎక్కువ అమ్మండి అమ్మండి అమ్మండి, ప్రజలకి తాపించండి, ప్రజల నుంచి గుంజండి డబ్బులు అని చెప్తుంది ప్రభుత్వం డైరెక్ట్గా. కానీ ఇక్కడ కాట్రేవ్ ప్రజలు నువ్వు ఎన్ని టార్గెట్లు పెట్టినా, ఎన్ని కండిషన్లు పెట్టినా, ఎన్ని బార్ షాపులు, ఎన్ని బెల్ట్ షాపులు ఇచ్చినా మా గ్రామంలోకి ఎంటర్ కానివని వాళ్ళొక గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు దానికి కట్టుబడి ఉండరు. ఇది గ్రేటు. అంటే ప్రభుత్వాలు చేయలేనిది చిన్న గ్రామం అమలు చేసి చూపించింది. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఈ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు. తీసుకొని నిజంగానే మీకు కమిట్మెంటు, నిజంగానే మీకు ప్రజలపైన చిత్తశుద్ధి, రాష్ట్రం అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే ఇక దీన్ని చేయాలి. కానీ చేయరు. వాళ్ళకి కావాల్సిన ఆదాయం రావాలి. ఆ ఆదాయంతో ఓట్లు గురిపించే స్కీములు పెట్టాలి. దీనికోసం ఎంత సాధ్యమైతే అంత మద్యం అమ్మాలి. ఆ మద్యం నుంచే ప్రధానమైన ఆదాయ వనరు అయింది ఇలా. ఇది ఒక వార్త. మాజీ సర్పంచ్ కాట్రేవ్ చెప్తుండు గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నామని. కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరేగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 5 ఏళ్ల క్రితం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనులు మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికి వచ్చి సేద తీరుతారు తప్ప మద్యం జోలికి వెళ్లరు. ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం వెళ్ళే యువత కూడా ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు. ఇక్కడ వినియోగించరు. మద్యం నిషేధమే కాదు, అభివృద్ధిలోనూ కాట్రేవ్ గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. పక్కనే ఉన్న దివీస్ పరిశ్రమ అందించే కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్డు, LED లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరేగూడెంలోనూ 2 దశాబ్దాలుగా మద్యం విక్రయాలు. ఆరేగూడెము, కాట్రేవ్ ఈ 2 కూడా ఒకప్పుడు ఒకే పంచాయతీ అట. ఆ ఆరేగూడెంలో కూడా 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలుగా అక్కడ కూడా మద్యం లేదు, ఇట్లాంటి వ్యవహారం లేదు. ఈ కాట్రేవ్లో అయితే 40 ఏళ్ళు అయిందట. ఇది మొత్తానికి ఒక ఆదర్శం. దీన్ని తీసుకోవాలి ప్రజలు. ఇది ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ తీసుకొని ఇగో దీనిపైన యాడ్లు వేయాలి. నిజంగా మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపైన ప్రకటనలు వేయండి, ప్రజల్ని చైతన్యపరచండి. దీనికోసం కోట్లు పెట్టి INPR నుంచి ప్రకటనలు ఇప్పించండి. ఈ గ్రామానికి తీసుకుపోండి ప్రజల్ని. ఆ గ్రామం ఎట్లుంది, ఆ గ్రామ రూపురేఖలు ఎట్లున్నాయి, స్వరూపం ఎట్లుంది, ఆ గ్రామ ప్రజల కమిట్మెంట్ ఎట్లుందో తాగుబోతులు తీసిపోయి చూపించండి. కానీ చూపించరు. దీనిపైన మీరు యాడ్ లేరు. మీ సొంత పబ్లిసిటీ కోసం వేసుకుంటారు తప్ప దీనిపైన యాడ్ లేరు. ఇక్కడ ప్రజలకి ఈ విషయం తెలవద్దు. వాళ్ళ దృష్టిలో తెలిస్తే తాగరు, తాగితే ఆదాయం రాదు, తాగకపోతే ఆదాయం రాదు.
మీరే ఒకవైపు ఎక్సైజ్ అధికారులకు తాపించండి ఎందుకు తగ్గుతున్నాయి మద్యం అమ్మకాలు పెంచండి అని చెప్తుండే ఇక మీరేడ తీసిపోతారు గ్రామాలకి. అది ఏ ముఖ్యమంత్రి అయినా.